సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ 3 జిల్లా అడిషనల్ కలెక్టర్లు, మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. వేసవికాలం సమీపిస్తుండటంతో గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలని, ఎంపికలో పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వరి కోతలు జరుగుతున్నాయని, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. రేషన్ కార్డుల పంపిణీ జరగబోతుందని, ఉగాది నుంచి నల్గొండ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ జరుగుతుందన్నారు. అందరినీ ఇబ్బంది పెడతామనేటువంటి అంశాలు కాబట్టి గ్రామ స్థాయి దాకా ప్రతినిధులు పిలవాలని గ్రామ కార్యదర్శుల్ని, అదేవిధంగా 4 ప్రధానమైన అంశాల మీద రూరల్ వాటర్ సప్లై, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఏ విధంగా ఉండదు కానీ ట్రాన్స్పరెంట్ గా ప్రాసెస్, యువ వికాసం సంబంధించి కూడా నిన్ననే గైడ్ లైన్స్ ఫిక్స్ అయినాయి. దాని ప్రకారం కూడా రాజ్య యువ వికాసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మీ స్థాయిలో ఉంటే మీరు పరిష్కారం చేయండి. మీ స్థాయిలో లేనప్పుడు మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోండి, లేదా నాకు నేరుగా నా ఆఫీసు కానీ నాకు చెప్పండి. సమస్య మీరు పరిష్కరించకుండా మా నోటీసులు తేయకుండా అక్కడ ఏదైనా ప్రొటెక్షన్ జరిగితే మీరే బాధ్యులు. మీరు సమస్య మా దృష్టికి తెచ్చినాక అక్కడ ప్రొటెక్షన్ జరిగితే మా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మీ స్థాయిలో కొన్ని సమస్యలు ఆర్థిక పరమైన అంశంతో ఉంటాయి కాబట్టి పరిష్కారం కావు. మోటార్ కాలిపోతుంది, అక్కడ డబ్బు లేదు, మోటార్ ఉండేది ఇవ్వాలి. బోర్లు వేయడం కూడా మనం ఎంకరేజ్ చేయాలి. బోర్లు వేస్తే ఏమవుతుంది, బోర్ల తర్వాత దానికి కనెక్టివిటీ ఇవ్వడము, దాని తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ బిల్ పేమెంట్ కట్టడానికి మళ్ళీ బటన్ అవుతుంది. సో అది కాకుండా ఎండాకాలాన్ని అధిగమించడానికి తాత్కాలికంగా బౌలను హైర్ చేస్తామా, ట్యాంకర్లు పెడతామా, బౌల ద్వారా చిన్న పైప్ లైన్ చేస్తామా, టెంపరీ కొంత నాలెడ్జ్ని ఉపయోగించి ఈ క్రైసిస్, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పడిపోతుంది రోజు రోజు, ఎండల తీవ్రత ఇవాళ మార్చినే ఇట్లుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని కొంత మనం అధికారిక ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య రాకుండా ఉండేటువంటి బాధ్యతలో ప్రధానమైనటువంటి పాత్ర గ్రామ కార్యదర్శిది.